బ్యాక్ నైపుణ్యాల అభివృద్ధికి వర్క్ షాప్లు ఎంతగానో దోహదం చేస్తాయని సీనియర్ పాత్రికేయులు జ్వాలా నరసింహారావు అన్నారు. ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెస్పాన్సిబుల్ జర్నలిజం ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అన్న అంశంపై వర్క్షాప్ కార్యక్రమానికి జ్వాలా నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి పాత్రికేయుడు వార్తా కథనాలు రాసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వర్క్షాప్లు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. మీడియా సంస్థలు పెరిగిన నేపథ్యంలో కథనాల ప్రచురణలో భూష్టంగా ఉన్నాయన్నారు. ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తున్న నేపథ్యంలో పాత్రికేయులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కథనాలు ప్రచురించాలని సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నాకు కొత్త ఏం కాదు. దాదాపు గత 50 సంవత్సరాలు బట్టి ఆ ఇన్స్టిట్యూట్ ముందర నుంచి పోతూ చూడటమే కాకుండా అక్కడ లైబ్రరీలో ఇంటర్న్గా పనిచేసిన అదృష్టం ఉంది, అనుభవం కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా వచ్చి 2-3 ముక్కలు చెప్పాలని అనిపిస్తుండేది, కానీ అంత పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్కి నన్ను పిలిచేవాడు ఎవరుంటారు? పిలిచినా నేను వెళ్ళి చెప్పగలిగేది ఏముంటుంది అనుకునేవాడిని. కానీ నాకు అవకాశం ఇచ్చిన మా వెంకటరమణ గారికి, మా రమేష్ కుమార్ గారికి ముందు ధన్యవాదాలు. ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ ఏదైనా విషయ పరిజ్ఞానం కావాలంటే చిన్నతనంలోనేమో స్కూళ్ళు, ఆ తర్వాత కాలేజీలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి ఉంటాయి. కానీ అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు సంబంధించిన వివిధ ప్రొఫెషన్స్లో చేరిన తర్వాత చిన్నప్పుడు చదువుకున్న చదువుతో పాటు కొన్ని రకాలైనటువంటి శిక్షణలు అవసరం ఉంటుంది. ఆ శిక్షణలే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అందులో ప్రధానమైనది వర్క్షాప్. ఇవాళ జరిగింది ఈ స్టాఫ్ కాలేజీలో ఈ వెంకటరమణ గారి వారి యొక్క కొలీగ్స్ సహకారంతో జరిగినటువంటి రెస్పాన్సిబుల్ జర్నలిజం అనే పేరుతో సంబంధించినటువంటి ఒక వర్క్షాప్. వర్క్షాప్ అంటే వర్క్షాప్లో రిపేర్స్ జరుగుతుంటాయి, అంటే రీపేరింగ్ జరుగుతుంటుంది. అంటే మన ఎగ్జిస్టింగ్ నాలెడ్జు, అక్కడ తెలుసుకున్న నాలెడ్జు, ఈ రెండింటికి సంధానం జరుగుతుంది అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్